ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లి గ్రామంలో ఉన్నాం. కండవల్లిలో కూడా ఎక్కడున్నాం అనుకుంటున్నారు? మాస్ మహారాజా మన ఎవరైతే రవితేజ, భూపతిరాజు రవిశంకర్ రాజు అలియాస్ రవితేజ, ఈ రవితేజ గారి ఇంటి వద్ద ఉన్నాం. ఇదే ఇల్లు. ఆయన తల్లిదండ్రులు మొత్తం అంతా కూడా ఇక్కడే ఉండేవారు, ఇదే ఊరిలో పుట్టారు కూడా. ఇక్కడి నుంచి ఆయన సినీ ప్రస్థానం కూడా స్టార్ట్ అయింది. అసలు ఈ ఇంట్లో ఎంతకాలం ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎవరెవరు ఉన్నారు, ఈ విశేషాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నాతో ఫాలో అవ్వండి. మాస్ మహారాజా రవితేజ. ఈ రవితేజ అంటేనే ఒక సంచలనం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా సినిమాలు అన్నీ కూడా చాలా హుషారుగా ఉంటాయి, ఎంతో క్రేజీగా ఉంటుంది. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఏ అండదండలు లేకుండా స్వయం శక్తితో పైకొచ్చిన హీరో, వివాదరహితుడు. అటువంటి వివాదరహితుడైన రవితేజ గారు ఊళ్ళో ఉన్నాం. ఇదే ఇంట్లో ఆయన జన్మించడం జరిగింది. ఇక్కడే వాళ్ళ ఫాదరు అంతా కూడా ఇక్కడే ఉండేవారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ఆయన కుటుంబీకులు సూర్యనారాయణ రాజు గారు మన ముందున్నారు. ఆయన అడిగి మరీ వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్, రవితేజ గారు ఊరిది? అవునండి. కుటుంబీకులేనండి? అవునండి, ఒకే ఫ్యామిలీ అండి. ఒకే ఫ్యామిలీ. అవునండి, బొప్పరాజు. ఫాదర్ ఇక్కడ ఉండేవారు అంటారా? ఫాదర్ అంటే వారు ఫాదర్ జన్మస్థలం అయితే కండవల్లి అండి. వారికి 5 అన్నదమ్ములండి. రవితేజ ఫాదర్కి 5 అన్నదమ్ములండి. ఈ రవితేజ ఫాదర్ పెద్ద ఆయన అండి. ఆయన ఆయనేమో సీతాపతి, ఈయన పేరు రాజగోపాలరాజు గారు అండి, రవితేజ ఫాదరు. రెండో ఫాదర్ ఏమో సీతారామరాజు గారు అండి. మూడో ఫాదర్ ఏమో గోపాలకృష్ణరాజు గారు అండి. ఆయన BHLలో పనిచేసేవారండి. వీళ్ళ కుటుంబం అప్పట్లోనే అందరూ ఇంజనీరింగ్ అండి. ఒక బ్రదర్ మాత్రం BSc చదివి, ఆయన భాస్కర్ రాజు గారు అని BSc చదువుకున్నారండి. చిన్న ఆయన కన్నబాబు గారు అండి. ఆయన కూడా USA లో సెటిల్ అయ్యారండి. వాళ్ళ ఫాదర్స్ అండి. రవితేజ వాళ్ళ ఫాదర్ అయితే కెమిస్ట్ అండి. అప్పట్లో ఫస్ట్ సిరీస్ లో పనిచేశారండి. తర్వాత హైదరాబాద్ సిరీస్ లో. అవునవునండి. తర్వాత ఏమో అండి ఆయన జైపూర్ లో కూడా కొన్నాళ్ళు పనిచేశారండి. తర్వాత ఇక్కడే పుట్టారు కదండి. రవితేజ అయితే ఇక్కడే పుట్టారండి. కానీ చిన్నప్పుడు పుట్టారు ఆయన నార్త్ ఇండియాలో కెమికల్ దాంట్లో ఉంటాం. ఆయన ఫాదర్ నుంచి ఎడ్యుకేషన్ అలా నిమిత్తం వాళ్ళు కండవల్లి అయితే ఎప్పుడు రాలేదండి. ఆస్తిపాస్తులు ఇళ్ళన్నీ కుటుంబీకులు బంధువులు ఉన్నారు. అప్పుడు ఫంక్షన్స్ కూడా వస్తా ఉంటారంటారా? వాళ్ళ ఫాదర్స్ అందరూ వస్తారండి. ఇక్కడ కూడా వాళ్ళు అన్నదమ్ములు 5 కలిపి కండవల్లిలో షష్ఠి పూర్తి చేసుకున్నారు సార్. కండవల్లి వేణుగోపాల స్వామి గుడి అని ఉందండి. అక్కడ మా కుటుంబంలో అప్పుడు ఎవరో లేకపోయినా నేనే దగ్గరుండి వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారండి. అప్పుడు కండవల్లిలోనే షష్ఠి పూర్తి చేసుకున్నారండి వేణుగోపాల స్వామి గుడిలో. సార్ అయితే ఇప్పుడు రవితేజ అయితే స్వయం శక్తితో వచ్చారు కదా. అవునవునండి. రవితేజ బ్రదర్స్ ఎంతమంది అండి? ముగ్గురు అన్నదమ్ములండి. ముగ్గురు అన్నదమ్ములు. అవునండి. ఒకళ్ళు 2 సినిమా యాక్టర్లు కూడా ఉంది. మన యాక్చువల్గా అయితే 3 సినిమా యాక్టర్లేనండి. రెండో బాబు ఏమో రఘు అండి. పెద్ద ఆయనేమో చిన్న అతనేమో అతను యాక్సిడెంట్ లో ఎక్స్పైర్ అయ్యాడు కదా. అవునండి, అది రోడ్ యాక్సిడెంట్ లో. వాళ్ళిద్దరూ అయితే కండవల్లి వచ్చేవారండి. చిన్నోళ్ళు ఇద్దరు సినిమాలో ఫస్ట్ బూత్ కూడా అప్పుడు షూటింగ్ ఆడవాళ్ళు ఉండి రాలేకపోయాడు. అవునండి. ఎవరన్నా వెళ్ళినప్పుడు కలుస్తా ఉంటారండి. కలుస్తూ ఉంటారు. వరాల రాజు గారు చెప్పాం కదండి, చిన్న వరాల రాజు గారు అని అజయ్ అని ఉంటాడండి. వాళ్ళు ఈ పిల్లకి పెళ్లి అవుతుందా, సర్దార్ కృష్ణమనాయుడు, రుద్రనేత్ర సినిమాలు తీశారు సార్. వాళ్ళే నిర్మాతలు, వాళ్ళు ప్రొడ్యూసర్స్. అప్పట్లో కూడా ఈ రవితేజ వాళ్ళ ఆఫీస్కి వచ్చి కజిన్సే కదండి. వాళ్ళ ఆఫీస్కి వచ్చి వెళ్ళటం చేయటం చేసేవాడండి. అప్పుడు పరిచయం అండి. ఈ ఇంట్లో ఎవరుండేవారు సార్ అసలు? వాళ్ళ ఇంట్లో వారు తాతగారండి. బ్రదర్స్ ఎప్పుడు వచ్చినా 5 అన్నదమ్ముల్లో ఎప్పుడో 2-3 ఇక్కడే ఉండేవారు. ఇక్కడే ఉండేవారు. గుర్తుగా ఉంది ఇది. అవునవునండి. రవితేజ ఇక్కడ చదువుకోలేదు, ఇక్కడ పెరగలేదు. లేదండి. కేవలం ఊరైతే ఈ ఊరండి. ఇల్లు అయితే ఇదే. ప్రస్తుతం అప్పుడు మాట్లాడుతూ ఉంటారండి మీరు కూడా? నేను అదే ఎప్పుడన్నా హైదరాబాద్ మా కజిన్ అజయ్ దగ్గరికి వెళ్తే అక్కడ కలుస్తారండి. వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అండి. వరాలలో ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమైనా పాల్పండి? లేదండి, మేము ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదండి. అతన్ని మాకు అతని నుంచి ఎప్పుడు మేము అడగలేదండి. మన అతను ఏమనుకోవద్దండి. అంటే జనరల్గా ఏంటంటే కండవల్లి రావడం తక్కువ అండి.
ఆ ఒక్క ఫ్యామిలీతో నెంబర్స్ తోటే కొంచెం టచ్లో ఉంటాడండి. అది వాస్తవంగా రవితేజ ప్రస్థానం అయితే ఈ ఊర్లో పుట్టారు, ఈ ఊర్లో కొద్ది కాలం పెరిగారేమో తప్ప ఇక్కడైతే చదువుకున్న దాఖలాలు కానీ ఇక్కడ ఫ్రెండ్స్తో ఉండటం కానీ అటువంటి ఏమి ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు తిరగటం వల్ల ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతం రవితేజ వారి చుట్టే నార్త్ ఇండియాలో కూడా ఎక్కువ తిరిగారు. ఇక్కడైతే ఉన్నది తక్కువ, ఏదో సందర్భంలో ఫంక్షన్స్కి వాటికి రావటం తప్ప వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు రావటం తప్ప ఆయన అయితే తక్కువ అని సూర్యనారాయణ రాజు గారు చెప్తున్నారు. మరొకరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాస్ మహారాజ్ రవితేజ ఊర్లో ఉన్నాం. అయితే మాస్ మహారాజ్ రవితేజ ఈ ఊర్లోనే పుట్టినప్పటికీ కూడా అతి తక్కువ కాలమే ఈ ఊర్లో ఉన్నారు. అయితే వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఎంతోమంది వాళ్ళ సమకాలికులు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు సమకాలికులు కూడా ఇక్కడ ఉన్నారు. మంచిరాజు మన ఈయన రామకృష్ణరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ రవితేజ అనే సినిమా యాక్టర్ మన మాస్ మహారాజా రవితేజ గురించి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా మీరు సమకాలికులండి? ఫాదర్ బ్రదర్ వాళ్ళ ఫాదర్ అందరం మేము సమకాలికులు అండి. వాళ్ళ ఫాదర్ పేరు రాజ్బాబు గారు అనేవాళ్ళం, తాతగారి పేరు దత్తుడు గారు అనేవాళ్ళం. నెహ్రూ ఆ తాతగారిని కూడా నెహ్రూ గారు అంటూ ఉండేవారు ఎక్కువగాను. అలాంటి బాగా తెలిసి దత్తుడు గారు అన్నాను తాతగారి పేరు. ఈ రవితేజ తండ్రి గారు అందరూ కూడా ఇక్కడే చదువుకున్నారు. అప్పట్లో మా క్షత్రియ కుటుంబంలో ఎస్ఎల్సి చదివి బీకాములు బిఏలు చదువుకున్న వాళ్ళ అందరూ వీళ్ళు బ్రదర్సే. రవితేజ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళే బాగా చదువుకున్న వాళ్ళు అప్పుడు వచ్చారు. రవితేజ కూడా ఇక్కడే పుట్టాడని చెప్పారు కానీ అంత పూర్తిగా అవగాహన లేదు. చిన్న కుర్రాడు మూలాన అతను వాళ్ళ ఫాదర్ తోటి నాకు బాగా టచ్ ఉండేది. వాళ్ళ ఫాదరు బ్రదరు వాళ్ళ ఫాదర్ తర్వాత అతనితోటి నా క్లాస్మేట్ అతను సీతారామరాజు అని చెప్పి ఆయనతోటి మేము ఉండేవాళ్ళం. అస్తమానం మేము వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఫాదర్ వాళ్ళందరితోటి బ్రదర్స్. ఇప్పుడు ఈ రవితేజ కూడా వాళ్ళకి ఆస్తుపాస్తులు ఇంకా ఇక్కడ ఉన్నాయండి? ఆస్తుపాస్తులు ఇంకా ఉన్నాయండి. ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఇళ్ళు ఉన్నాయి. ఆస్తుపాస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి, ఎక్కడికి ఏం లేవు. అందరూ ఉద్యోగాలు రీత్యా ఇతర ఊళ్ళు వెళ్ళిపోయారు కానీ మొన్నటి దాకా ఇక్కడే ఉండేవారు పాపం. వస్తూ ఉంటారు సార్? మా సంవత్సరానికి ఒక మాట 2 మాటలు వచ్చి ఇల్లు అది చూసుకుని వెళ్ళడం, మా అందరికీ కనపడడం చేయడం, 4 రోజులు ఇక్కడ 5 రోజులు కాలక్షేపం చేసి వెళ్తూ ఉంటారు ఫాదర్. అయితే తక్కువగా ఇక్కడ ఉన్నాడు రవితేజ, తక్కువ చదువు ఇక్కడ 5వ తరగతి వరకు అని అంటున్నారు. 5వ తరగతి వరకు చదివాడని చెప్పారండి. కానీ నేను మరి అతను బాగా చిన్న అతను కదా. వాళ్ళ ఫాదర్ నాకు ఇప్పుడు 85 ఇయర్స్ వచ్చాయి. వాళ్ళ ఫాదర్ కూడా నాకన్నా ఆయన 2 ఏళ్ళు పెద్ద అయ్యి ఉంటాడు. 87 90 ఇయర్స్. రవితేజ్ తోటి అనుబంధం ఉండకపోవచ్చు? లేదండి, బ్రదర్స్ తోటి బాగా అనుబంధం. ఇది వాస్తవంగా మాస్ మహారాజ్ రవితేజ పుట్టిన ఊరిలో ఏదైతే కొంతకాలం పెరిగిన ఇల్లు మాత్రమే ఇది. ఈ ఇల్లుని చూపించే ప్రయత్నం కొద్ది చేసాం. అయితే కొద్దిగా ఇల్లు పురాతనం కావడం వల్ల మనం ఇంటిని పూర్తి భాగం మనం చూపించలేకపోయాం. అయితే ఇక్కడున్న ఎవరైతే కొంతమంది కుటుంబీకులు ఉన్నారో వారితో వాళ్ళ అనుబంధం, అలాగే ఎంతకాలం ఇక్కడ ఉన్నారో వాళ్ళ ఫాదర్స్ ఏం చేసేవారనే వివరాలు మాత్రం చెప్పగలిగాం. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.